ఈ తాగుబోతుడు ఎంత బరువు ఉన్నట్టంటారా బాబు? స్టఫ్ ఎక్కువ తింటాడేమో. కూర్చో. అమ్మా తాగబోతుడు పట్టిన కదే రేపు నాకు కూడా పట్టచ్చు. ఆ తాగబోతుని వాళ్ళ ఫ్రెండ్స్ మోసం చేసినట్టే రేపు మా ఫ్రెండ్స్లో కూడా నాకు పోటీగా వచ్చి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి లేకపోతే నాకు పదండి పని చూసుకో. రే లోవరాజు, ఏం చేస్తావురా? పబ్జీ గేమ్ ఆడుతున్నామమ్మా. పబ్జీ గేమ్ ఆడుతున్నావా? ఇంకా చిన్నపిల్లడు రా, డెవలప్ కాలేదురా నువ్వు. నాకేంట్రా, రీసెంట్గా ఒక అమ్మాయిని పడేసిన, లవ్ ఓకే అయింది. అమ్మని అమ్మ, నేను అనుకున్నది నిజమైంది. నా పొరనే గోకేస్తున్నాడు. రే, నీ వెనకమాల అసలు ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఏమైందిరా? అసలు నేను ఆ కంటే ఘోరంగా చూస్తున్నాడు రా. ఏం మాట్లాడుతున్నావురా? లేదురా, ఇంకా అయిపోయిందంతా. అరే ఏమైందో చెప్పురా. అసలు వాడు నిన్ను ఎట్లా చూస్తున్నాడో తెలుసా? కుక్క కంటే హీనంగా చూస్తున్నాడు రా. ఎంత చీప్గా చూస్తున్నాడో తెలుసా నీకు? అదే ఏంటో చెప్పరా బాబు. ఓరు బాబు, వాడు మోసమే చేస్తాడరా, ఏంటో చెప్పు. అసలు నీ వెనకమాల ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందిరా? అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఇక్కడ కూర్చుని పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాను. నీ జీవితం మొత్తం సంకనాకి. అరే ఏం జరుగుతుందో చెప్తావా చెప్పవా? వాడు నిన్ను మోసం చేస్తున్నాడు రా. అయ్యో, అరే ఆపరా, వాడు నన్ను మోసం చేస్తున్నాడు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో అది చెప్పరా. రే, నీ శక్తి ఏంటో నీకు తెలియట్లేదురా. నువ్వు 10 మందిని కొడితే ఎగిరి అవతల పడతారా. నీ సైడ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలుసారా? మొన్నే ఒక హాలీవుడ్ మూవీ చూశాను రా. ముసలి ఆర్నల్డ్ స్క్వెంజర్లా ఉన్నావురా. రే, నీ ఫ్రంట్ ప్రొఫైల్ ఎలాగుందో తెలుసారా? బాలే బాబు లెక్కుందరా. జై బాలయ్య. రే, ప్రపంచాన్ని గడిగలాడించిన హిట్లర్లా ఉన్నావురా నువ్వు. నిజంరా? అరే బాబు రే, నువ్వు ఇంకా పైకి వెళ్తే నేనేం చేయలేను కానీ కింద కూర్చో. రే, ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. నీ వెనకమాల జరిగే అన్నిటికి అడ్డుకట్టు వేయాలరా. ఓకే ఓకేనా? వాడికి ఇంకా చెక్ పెట్టేద్దాం. ఓకేనా? ఓకే సరేనా? ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఏం చేయాలో చెప్తాను, నా వెనకమాల రదా. రే బా, ఎక్కడికి రా? మేడంకి ఫుడ్ ఇద్దామని వెళ్తున్నా. ఏంటిది? సాంబార్ రైస్. అవునా? ఇదంటే మేడంకి చాలా ఇష్టం. అబ్బా, సాంబార్ గుమగుమలు మస్తు వస్తుందిరా. అవునబ్బా, చాలా కష్టపడి సూపర్గా చేశా. ఈ సాంబార్ రుచి చూసి మేడం నీకు ముద్దులు ఇచ్చేస్తుందిరా. నిన్న సరే వెళ్ళి. సూపర్ రా. మేడం. ఓ, నువ్వా? రా లోపలికి. మేడం, నాది తీసుకొచ్చాను. నీదా? అది నా డిష్ మేడం. ఓ, నువ్వు నా గురించి ఆ స్పెషల్ తెచ్చావు కదా, నేను కూడా నీకు ఒక స్పెషల్ ఇస్తాను. రండి మేడం. నీకు స్పెషల్గా నేనే తినిపిస్తా. ఓ, ఇంతకన్నా అదృష్టం ఏడుంది మేడం.
ఏమవుతుంది? అలా ఎందుకు చేస్తున్నావు? What is this? సారీ మేడం. సారీ మేడం. What is this? Chhi! Shut up! Get out! మేడం. Get out! Get out, I say! సారీ మేడం. Go! I said go! సారీ మేడం. సారీ మేడం. Chhi! రేయ్ ఏమైందా? పిచ్చ నా కొడక. నేనేం చేసినారా? రేయ్ అసలు పిచ్చి కింద నీకేమైనా? అసలు దిమాకుందా నీకేమైనా? ఏమైందిరా? అరే అసలు ఏం చేస్తున్నావు తెలుసా నీకు? కొంపలు మునిగిపోతారా పిచ్చ నా కొడక. దాంట్లో ఏమైందిరా? రేయ్ నాకు తెలుసురా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్గా, ప్రాణ స్నేహితుడిగా నీకు సాయం చేద్దామని వచ్చాను. ఏంటో చెప్పు. నీకు తెలుసారా నీ వెనకాల గొతులు తవ్వేది ఎవరో? దేని గురించి మాట్లాడుతున్నారా నువ్వు? అసలు నీ వెనకాల ఎన్ని గొతులు తవ్వుతున్నారు తెలుసా? ఎవరు? మన లోవరాజు గడరా. మనలో రోజు కూడా ఏం మాట్లాడుతున్నావు? అవునరా, మన లోవరాజు గడేరా. నీ ఉప్పు తిని నీ విశ్వాసం లేకుండా నీ వెనకమాల గోతులు తీస్తున్నాడు రా వాడు. రే నువ్వు పెట్టిన ఉప్పు తిని వాడు నీకే నమ్మకం తీస్తున్నాడు రా. నీ వెనకమాల నుండి బాగా ఎంత ఎదమని చేస్తున్నాడు తెలుసా? రే మొన్న రైస్లో ఉప్పు కలిపింది వాడేరా. చేసింది వాడేరా. నన్ను నమ్మవా? రేయ్ అరే నువ్వు చెప్పేది నిజమా? నీ ప్రాణ స్నేహితులు చెప్తున్నారా? నన్ను నమ్మవా? ఇప్పుడు పూజ అసహించుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. రే వాడు నీ వెనకమల్లుడు బాగా పెడుతున్నాడు రా. అరే మామ, నువ్వు చెప్పేది నిజమైతే వాడు పెట్టేది కాదురా, మనం పెడదాం వాడికి. పెడదాంరా, గట్టిగా పెడదాం. తప్పకుండా రా. దా దా. మేడం మీ గురించి చాలా దూరం నుంచి ఇరానీ చాయ్ తెచ్చాను మేడం. ఇది ఆ నాగరాజ్ తీసుకొచ్చిన ఛాయ్ కాదు మేడం, నేను మీ గురించి చాలా దూరం నుంచి ఛాయ్ తీసుకొచ్చిన మేడం. వావ్, ఈ చాయ్ చాలా బాగుంది. అమ్మా, ఈ టీ బాగుందన్న సందర్భంగా నీకు ఒక హగ్ ఇస్తాను. మేడం అప్పుడప్పుడు అలా అవుతుంటుంది మేడం. సరే వదిలే. ఓకే మేడం, ఇంకొకసారి. ఏమైంది నీకు? ఏమో మేడం, నాకు తెలియకుండా అయిపోతుంది. పర్లేదు. ఓకే. ఏంటిది? వాసన కూడా వస్తుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. టైమే బాలేదు. ఛీ. నాన్న, ఆ నాటకానికి ఏం చేద్దాంరా? ఒరేయ్ ఇంకేం చేస్తాంరా, ఆల్రెడీ మనం ఇచ్చిన షాక్కి పాముతో కొట్టిన కర్రలా గిలగిల కొట్టేసుకుంటున్నాడు రా వాడు. నేను ఈ మధ్య మర్చిపోతున్నారా. ఇంతకీ మనం ఏం చేసాం వాడిని? అరే వాడు నేను వంటలో మనం ఫుల్గా సాల్ట్ వేసి ఇచ్చేసాం కదరా. ఆహా, అవునా? ఆ మొత్తం చేయించింది వెంకీ గాడ్రా. వెంకీ గాడా? అవునరా. ఇది ఎక్కడో సింక్ అవుతుందిరా. ఇప్పుడు అర్థమైందిరా స్క్రీన్ ప్లే.
నీకు స్పీకర్ పెట్టించింది నా చేత వెంకిగాడేరా. ఒరే స్పీకర్ పెట్టించింది మీరా? ఓర్ని ఫ్రెండ్కి ద్రోహం చేస్తారు మీరు. ఏం చేస్తారు? చెప్తా, మనం పుట్టుకోవడం కాదురా. ఫస్ట్ ఆ వెంకిగాని ఆడుకుందాం. ఓకేరా, ఆడుకుందాం. పద పద పద. అరే దమ్ముంటే ఈరోజు నాతో బెట్టగాయరా. రే పోరా రే, 99 సార్లు ఓడిపోయి ఏదో ఒక్కసారి గెలిచి నువ్వేంద్ర నాతో. రే అన్ని కాయడం కాదురా, ఈసారి కాయ ₹1,00,000 ఇస్తా. నీకు డబ్బులంత ఎక్కువ ఉంటే నేను ఎందుకు కదంటున్నా? సరే చెప్పు. రే సరేరా, ఈ రూపాయకాన్ని నా నోట్లో పెట్టుకుంటా. దమ్ముంటే నీ నోట్లో తీసుకొని బెట్టగలుగురా. సరేరా, పెట్టురా, పెట్టు పెట్టు. Oh my God! నిన్న అసలు గే అనుకోలేదు నేను. ఏంటి అసలు ఇదంతా? నో వరీస్, నువ్వు కానీ జీవితం బతుకు బుట్టిపోలేకపోయింది నా కొడుకు. మేడం. యా కమ్ ఇన్. రా వచ్చి కూర్చో. డోర్ క్లోజ్ చేసి వచ్చి కూర్చో. మేడం అది అప్పుడు నేను కావాలని చేయలేను మేడం, అనుకోకుండా జరిగింది. నేను కావాలని చేయలేదు మేడం. ఆ రోజు చాలా బాధపడ్డా. యాక్చువల్లీ మీరంటే నాకు అదంటే అది అంటే అది మేడం, చెప్పుకోలేనంత అది మేడం. అదంటే చెప్పు. అదంటే అదే మేడం. కూర్చో కూర్చో. మీరు ఇంకో కాల్ ఇస్తే ఆ కాల్ కూడా నొక్కాలనిపిస్తుంది మేడం. మేడం 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 ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా కమ్ ఇన్. డోర్ క్లోజ్ చేసే. నన్ను గే అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నేను మగాడిని ప్రూవ్ చేస్తాను. వచ్చి ప్రూవ్ చేయి. చిన్నప్పుడు స్కూల్ టీచర్ దగ్గర కూడా ఇంత భయపడలేదు మేడం. మిమ్మల్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది మేడం. నేనంటే భయం ఎందుకు? భయపడాల్సిన పనేమీ లేదు. నీకు నేను ఫ్రెండ్ని, ఏం టెన్షన్ పడకు. నేను ఫ్రెండ్ని. ఆగు. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఎందుకు అలా వణికిపోతున్నావు? భయపడకు, తాగు. ఎందుకు అంతలా టెన్షన్ పడిపోతున్నావు?
మేడం మేడం చాలా అనిపిస్తుంది మేడం. నీ భయం పోగొడతాను. ముగ్గురిని లవ్ చేశా. ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకున్నట్టే